హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వైసీపీ కీలక నేత మాజీ ఎంపీ నందిగం సురేష్ అయితే తీవ్ర అస్వస్థతకు గురయ్యారని తెలుస్తుంది. అయితే దీంతో వెంటనే అప్రమత్తమైన గుంటూరు జిల్లా జైలు అధికారులు అయితే ఆయన్ను వెంటనే హుటాహుటిన గుంటూరు ఆసుపత్రికి అయితే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంబులెన్స్ నుంచి వీల్ చైర్లోని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే విషయం తెలిసిన కుటుంబ సభ్యులు సైతం హుటాహుటిన ఆసుపత్రికి వచ్చారు. అయితే పోలీసులు మాత్రం వారికి అనుమతిని ఇచ్చేందుకు నిరాకరించారు. అయితే ప్రస్తుతం నందిగం సురేష్ కి అయితే డాక్టర్లు వైద్య పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవలే తాలూరు పోలీస్ స్టేషన్ లోని దోమలు కుడుతున్నాయని, ఫ్యాన్ లేక ఇబ్బంది పడుతున్నానని, మానసికంగా ఇబ్బంది పెట్టి ప్రశ్నలు అడిగి ఒత్తిడి చేస్తున్నారని మంగళగిరి కోర్టులోని నందిగం సురేష్ తరపున న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. లాకప్ బయట నుంచి గాలి వచ్చేలాగా టేబుల్ ఫ్యాన్, దోమల చక్రాలు పెట్టేందుకు అవకాశం ఇవ్వాలని సురేష్ తరపున న్యాయవాదులు అయితే కోరడం జరిగింది. అయితే జడ్జి అనుమతించారు దానికి కూడా. అయితే నందిగం సురేష్ అయితే జైల్లో ఉండడానికి కారణం ఏంటంటే టీడీపీ కార్యకర్తల పైన దాడి చేయడమే. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.